ఇంగ్లీష్ ఫిల్మ్ చూసాను, అది చేద్దామని నాకు వెంటనే రామ్ గారికి ఫోన్ చేశాను. వచ్చింది గారితో సినిమా చేయాలి, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూసాను, ఇంగ్లీష్ ఫిల్మ్ ఎందుకు నువ్వు కథ రాయలేవా అన్నాడు. రాస్తాను నేను, మరి రాయి అని కట్ చేశాడు ఫోన్. నేను వెంటనే 1 week లో ఒక స్టోరీ రాసి ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన స్టోరీ ఏంటి అని కూడా అడగలేను. నా ముందు అమితాబ్ బచ్చన్ ఫోన్ చేశాను. ఇప్పుడు జగన్ వచ్చి నాకు కథ చెప్పాడు, ఫెంటాస్టిక్ స్టోరీ, సర్కార్ నువ్వు అర్జెంట్గా చేయాలని. అని ఎక్కడ ఉన్నారు మీరు అంటే, ఇంట్లో ఉన్నారా అంటే, ఇద్దరిని తీసుకెళ్ళాను. నేను ఫస్ట్ టైం నేను అమితాబ్ బచ్చన్ గారికి వెళ్ళటం, ఆయన ముందు కూర్చున్నా. ఈయన రామ్ గారు కూడా పక్కన కూర్చున్నాడు. రామ్ గోపాల్ ఉంటే నేను కథ చెప్పనని చెప్పా. ఏమని అడిగారు ఆయన. ఇద్దరు ముదురుగాళ్ళకి నేను కథ చెప్పను, ఒకరికంటే మేనేజ్ చేయగలను, నేను ఇద్దరు చేయలేను. నేనేమో రాము నువ్వు బయటకు వెళ్ళిపోయాను. ఈయనకి అంతా కథ చెప్తా. ఆ జీవన్ పిలిస్తే రామ్ గారు లోపలికి వచ్చారు. వాళ్ళిద్దరు ఒకళ్ళు సర్కార్ అని పిలుచుకుంటారు. సర్కార్ నాకు చిన్న డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీన్ లో దాని మీద నాకు డౌట్ ఉంది అంటే, రాము ఇచ్చిన ఆన్సర్ మామూలు ఆన్సర్ కదా. సర్కార్ మీరు 100 సినిమాలు చేయొచ్చు, నేను 100 సినిమాలు చేయొచ్చు, యువర్ నాలెడ్జ్ మై నాలెడ్జ్. ఆడు ఏదో మీ ఫ్యాన్ సర్కార్, ఆడు సినిమా చేస్తా అంటున్నాడు, ఆడి మీద డౌట్లు గీట్లు అడుగుతారండి సర్కార్. ఈ సినిమా దొబ్బింది, అమితాబ్ బచ్చన్ పడిపోతాడా, హిట్ అయింది, అమితాబ్ బచ్చన్ ఎంతకంటే వెళ్ళడానికి ఏమున్నది, పిల్లల్ని పడుకొని క్వశ్చన్లు వేయకండి సర్కార్, ఐ హేట్ యూ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాను.